అమ్మ ఇంకా మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలోని దర్శనమిస్తారు. మరి ఈ రోజు అమ్మవారికి ఏ విధమైన ప్రసాదం అలాగే ఏ విధంగా పూజించుకుంటే మంచిది? ఈ ఆశ్వీజ శుద్ధ తదేనాడు అమ్మ మనకి అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. ఆవిడకి గంధం రంగు చీర అంటే చాలా ఇష్టం. అలాగే ఆవిడకి కట్టె పొంగలి నైవేద్యం పెడతారు. కొన్ని సాంప్రదాయాలలో అన్నం పరమాన్నం కూడా పెడతారు. కట్టె పొంగల్ ముఖ్యంగా పెడతారు. ఈ గంధం రంగు చీర ధరిస్తుంది. అసలు మనకి అన్నపూర్ణ అబ్బా ఆవిడ వెళ్ళగానే ఏదైనా పెట్టందే పంపించదమ్మా అన్నపూర్ణ అంటారు. అంటే అన్నాన్ని అన్ని దానాల్లోకి మిన్న అన్నదానం. ఎంత డబ్బులు ఇచ్చినా 1 లక్ష రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇస్తే బాగుండు అనుకుంటా. కానీ అన్నం కడుపు నిండుతుంది కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నపూర్ణే విశాలాక్షి అన్నపూర్ణే విశాలాక్షి రక్ష అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే అంటారు ముత్తుస్వామి దీక్షితులు గారు. శంకరాచార్యులు వారు కాశీ కదా, కాశీలో ఉంటుంది అన్నపూర్ణ తల్లి. ఆవిడ చేతిలో బంగారు గరిటెను పట్టుకుని అందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటుందట. పాయసాన్న పూరిత మాణిక్య అంటే మంచి బంగారు గిన్నెలో బంగారు గరిటెను పెట్టుకుని పాయసాన్నగా నిండినటువంటి గరిటెతో ఆవిడ అందరికీ కూడా అన్నం వడ్డిస్తూ ఉంటుంది. స్వామివారికే భిక్ష పెట్టినటువంటి మహనీయురాలు కాశీ విశాలాక్షి తల్లి అన్నపూర్ణదేవి. అందుకని మనకి అన్నపానాదులకి లోటు లేకుండా ఉండాలంటే ఈరోజు అమ్మని తప్పకుండా అత్యంత భక్తితో పూజించాల్సిందే. అయితే శంకరాచార్యులు వారు ఈ అన్నపూర్ణ గురించి మాట్లాడుతూ నిత్యానందకరీ పరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పవనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ. అటువంటి మాత ఒక్కసారి ఒక కోపం వచ్చి ఆవిడ కాశీ నుంచి బయటకు వెళ్ళిందట. ప్రజలు అల్లాడిపోయారట. మళ్ళీ తిరిగి ఆవిడ ఆ కాశీనగరంలో వచ్చిందని చెప్తారనమాట. ఈ రకంగా అన్నపూర్ణ ఆర్తులకి ఆకలి బాధ తీర్చేటువంటి ఆర్తత్రాణపరాయణి ఈ అన్నపూర్ణాదేవిని ఈరోజు మనందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి తరిద్దాం. అయితే అన్నపూర్ణకి మల్లెపూలతో పూజిస్తే మంచిదని శాస్త్రంలో ఉంది. మల్లెపూలు ఇప్పుడు మనకి వేసంకాలంలో దొరుకుతున్నాయి. ఇప్పుడు అన్ని కాలాల్లో అన్ని పువ్వులు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఇప్పుడు అది కూడా చాలా టెక్నాలజీ పెరిగింది, ఈజీ అయిపోయింది. అన్ని పువ్వులు అన్ని చోట్ల అన్ని వేళలా దొరుకుతున్నాయి. అందుకని ఆ మల్లెపూలు దొరకకపోతే వేరే ఏవైనా పువ్వులతో పూజించినా అమ్మని అన్నపూర్ణగా భజించడం పూజించడం ముఖ్యం అన్నమాట. దీనివల్ల ఒక వాక్శుద్ధి అనేటువంటిది వస్తుంది మనకి అన్నపూర్ణని అర్చించడం వల్ల. అలాగే మంచి సమయస్ఫూర్తి, బుద్ధి వికాసం, అలాగే అన్నపానాదులకి లోటు లేకుండా ఉండడం, అన్నవస్త్రాదులు మనకి సమకూరడం, ఇవన్నీ కూడా అన్నపూర్ణాదేవి మనకి అనుగ్రహిస్తారు. For more videos like this, subscribe Big TV channel.